అహో ఏమి కర్ణపేయముగు మత్పితృదేవులా పిలుపు ఎన్ని యుగముల నిరీక్షణ నేటికి సాఫల్యమాయే. ధన్యోస్మి ధన్యోస్మి. వచ్చుచున్నవాడ అవశ్యమ వచ్చుచున్నవాడ పితృదేవులారా. వేచియున్నాడ ఈ పిలుపుకై అయ్యరో రణమందు చేరి నీ రుణము తీర్ప. ఆనతిచ్చిన చాలు ప్రాణాంతకుడనై కాలరాచదల్నీచ కౌరవులను నరకమ్ము చూపించి నరికి ప్రోగుల్ పెట్టి విసిరి వైచెద నభో విధికింకా. రాక్షసుల్ భువి ధర్మపక్షము వారంచు దేవతల్ సైతం తెలిసి కొనగా భీమసేనుని పుత్రుండ భీకరుండ సకల శస్త్రాస్త్ర మాయా విశారదుండ ఉగ్రధనుజుండ వీరఘటోత్కచుండ తక్షణమే వచ్చి ఉన్నాడ తండ్రులారా తండ్రులారా. పుత్ర ఘటోత్కచ అలంబసుని సంహరించు. అహో నేటికి కదా నా జన్మ ధన్యమైనది. తండ్రి రుణం తీర్చుకునే అవకాశం లభించినది. అయ్యరో అయ్య, ఒక్క అలంబసుడే కాదు, వాడి అబ్బ వచ్చినా అబ్బకు అబ్బ వచ్చినా నా జపబల రుచి చూపించి దెబ్బలో తక్కకున్నా నా మహిమయ్యేలా. అంతేకాదు ఆ దుష్ట చతుష్టయన అష్టకష్టముల పాలు చేసి ఈ ఘటోత్కచుడి పరాక్రమమేటో చూపించదా. జై వీరాంజనేయ. దుర్యోధన కర్ణహతకులారా, ఏమా తత్తరపాటుతో బిత్తర చూపులు. నేనెవరిననే? అర్జున పలుకుడ పార్థగిరి భీభత్స బాబాయి గారి అన్న భీమన సైన్యుల గారి పుత్రుడను ఘటోత్కచుడను. ఆ యుద్ధములకు సిద్ధపడినరా. జై వీరాంజనేయ. కర్ణ, సకల శస్త్రాస్త్ర ప్రావీణ్యుడు, అసమాన ప్రజ్ఞావంతుడై నీవు నిశ్చేష్టుడై వీక్షించుడయా.
సంహరించు. మిత్రమా, మరపు నా పాలిట శాపమైనది. ఏ అస్త్రం గుర్తుకు రావడం లేదు. కర్ణ, ఇంద్రుడిచ్చిన మహాశక్తి అస్త్రం ఉంది కదా, దాన్ని ప్రయోగించు. సమయానికి గుర్తు చేశావు మిత్రమా. కానీ అర్జున సంహారం కోసం సంపాదించిన మహాశక్తి అస్త్రాన్ని సందేహించకర్ణ. అర్జును సంహరించాలంటే ముందు మన ప్రాణాలతో మిగలాలి కదా. ఆ ఘటోత్కజుడు వీరావేశం చూస్తుంటే సమస్త కౌరవ సైన్యాన్ని చివరికి మనం కూడా మిగిల్చేటట్లేడు. ఇంకేం ఆలోచించు, శక్తి అస్త్రాన్ని సంధించు, ఆ రాక్షసుని సంహరించు. అది కాదు మిత్రమా. కర్ణ, కోట దిక్కులేక మరణిస్తున్న నాకు గొంతులో నీళ్లు పోశా. నా బిడ్డవైతే దీవించేవాణ్ణి, తల్లివైతే దీవించమని అడిగేవాణ్ణి. తల్లివో బిడ్డవు, ఎన్ని జన్మ జన్మల బంధం. నువ్వు చేసిన ఈ ఉపకారానికి ప్రత్యుపకారం నేనేం చేయగలను కోన? కోన, ఏ యుగంలోనైనా సరే, ఏ జన్మలోనైనా సరే, ఎప్పుడైనా సరే నీకు అవసరమైనప్పుడు ఈ ఘటోద్గజును తలుచుకో తల్లి. నీకోసం దివి నుండి భూమికి దిగొస్తాను. నీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇస్తావు కదా. జై వీరాంజనేయ, జై వీరాంజనేయ, జై.